అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగున్నారా? మీరు బాగున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికైతే గుడ్ మార్నింగ్. నేనైతే అక్కడ పండగ చేసి ఇక్కడికైతే మా పిన్ని పిలిచింటే మా పిన్ని ఏదో చేస్తుంది చూడండి. ఏం చేస్తున్నా రసము ఇవన్నీ చేస్తున్నా. రసం చేసేదే రసం లేక అప్పటాలు. మా పిన్ని ఏదో చేస్తుంది చూడండి. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే ఏం లేదులేండి, ఈరోజు రేపు మా మ్యారేజ్ డే ఉంది కదా, సో అందు గురించి అనమాట. ఇంకా ఈరోజు అయితే మొత్తం ఇంకా మొన్ననే పండగని ఇల్లు అయితే క్లీన్ చేసినానులేండి. ఇంకో స్నేహ కూడా వచ్చింది కాబట్టి ఇంకా రసం చేసిన, అన్నం చేసిన. సో రసం లేకి నంచుకోవడానికని అప్పడాలు అయితే వేయిస్తున్నా చూడండి. మళ్ళీ ఇంకా వీటిని అయితే చూడండి, ఇక దగ్గరికి చూపి స్నేహ. వీటిని అయితే ఇక మా సైడ్ గంజిరగడ్డలు అంటారులేండి, మీ సైడ్ ఏమంటారో. సో అదనమాట తినాలనిపించింది ఈరోజు, బయట వచ్చినందుకు తీసుకొని లైట్గా కొంచెం చక్కెర అయితే వేసి చూడండి, ఇంకా లైట్గా చక్కెర అయితే వేసి గంజిరగడ్డలను అయితే ఉడకబెడుతున్నాను అనమాట. హాయ్ అండి. మరి ఇంకా 2 రోజులు అయితే క్రిస్మస్ హడావిల్లో చాలా బిజీగా ఉన్నా. సో మరి ఇంక ఈరోజు అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ చేసుకున్నా. మా అత్త మా మామ వచ్చి అక్కడే చేసుకుందరండి భక్షాలన్నీ అన్నందుకు. ఆడికి వెళ్ళి ఇంకా ఆడే పండగ చేసి వచ్చినామండి. ఇంకా పండగ అయితే అయిపోయింది కదా నిన్నటికి. సో అందు గురించి ఈరోజు అయితే వచ్చానమాట. వచ్చి అన్నం రసం చేసిన, ఇంకా రసంలోకి అయితే అప్పడాలు అయితే వేయిస్తున్నాను అనమాట. ఇంకా చాలా సంతోషంగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం చూడండి. క్రిస్మస్ సెలబ్రేట్ అయితే చూసారు కదా, మీకు వీడియోస్ కూడా పెట్టినాం అనమాట. ఇంకా రేపైతే మా మ్యారేజ్ డే ఇది ఉంటుంది. మరి ఇంకా ఎల్లుండి అయితే నేను ఊరికి వెళ్ళేది ఉంటుంది చూడండి. ఇంకా మీకు వీడియో పెడుతూ ఉంటాను అనమాట. రేపటికైతే మా మ్యారేజ్ వీడియో వస్తుందిలేండి, మ్యారేజ్ డే వీడియో. సో ఎల్లుండి అయితే నేను ఊరికి వెళ్ళేది వీడియో ఉంటుంది. ఇంకా ఊరికి వెళ్ళిన తర్వాత వీడియోస్ ఉంటాయిలేండి. యాక్చువల్లీ ముఖ్యంగా ఏంటంటే ఈ రోజే మా మ్యారేజ్ డే. సో ఇంకా ఈ రోజు వీడియో తీసినాం అనుకో రేపు వస్తుంది కదా, రేపు ఊరికి వెళ్ళేది మీకు ఎల్లుండి వస్తుంది అనమాట. అందు గురించి ఒక రోజు ముందే అని నేను చెప్తున్నాను అనమాట. మా స్నేహ కూడా వచ్చింది చూడండి. ఇంకా స్నేహ అయితే ఇంకా 2 రోజులు పండగ రోజే వచ్చిందిలేండి, వీడియోలో కూడా కనిపించిందిలేండి మీకు. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ప్రియా వ్లాగ్స్. వీడియో చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నా ఫ్రెండ్స్. ఈరోజు మా మ్యారేజ్ డే కాబట్టి మ్యారేజ్ డే సందర్భంగా సో మరి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసుకున్నాంలేండి. సో మరి ఇంకా కేక్ అయితే కట్ చేసినాం, సో బ్లాగ్ అయితే తీసినాం కదా. సో అప్పుడు అందరు ఉన్నసరికి ఇంకా వెల్కమ్ బ్యాక్ టు మాట్లాడలేకపోయినానులేండి. సో అందు గురించి ఇప్పుడైతే వెల్కమ్ బ్యాక్ టు మాట్లాడి మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట. అందరికి హాయ్ చెప్పు. హాయ్ అన్న. ఓకే అండి, మళ్ళీ ఇంకా చికెన్ పలావ్ అయితే చేసినాను అనమాట. ఇంకా మేము అందరు తింటూ ఉంటాం, మీకు వీడియో చూపిస్తూ ఉంటా చూడండి, సరేనా? ఓకేనా? చూడండి, మా ఇంటి ముందర ఇంకా క్రిస్మస్ సెలబ్రేట్ ఇది డెకరేషన్ మొత్తం ఇంకా తీయలేదు చూడండి. మేము ఇంకా న్యూ ఇయర్ ఉంది కదా, న్యూ ఇయర్ కోసమని అలాగే పెట్టుకున్నాం అనమాట. క్రిస్మస్ ఉంది కదా, అందు గురించి అనమాట. ఓకే ఫ్రెండ్స్, మరి మొత్తానికి అయితే భోజనం అయితే అయిందనమాట. సో గుడిసె దగ్గరికి అయితే పడుకోవడానికి వెళ్తాం లేండి. మా ఆయన అయితే డ్రెస్ చేంజ్ చేసినారు చూడండి, నేనైతే ఇంకా చేయలేదనమాట. సో వీడియో కంప్లీట్ చేసి బ్లాగ్ అయితే ఇంకా క్లోజ్ చేద్దామని మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే భోజనం అయితే అయిందండి. మొత్తానికైతే మా వీడియో ఇదనమాట. సో ఇంకా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూసినట్లయితే
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మా వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి. సో ఓకేనండి, అందరు గుడ్ మార్నింగ్ అయితే ఈరోజు ఏంటంటే ఇంకా రాత్రి అయితే మ్యారేజ్ డే అయిపోయింది. కానీ కొంచెం వీడియో అయితే తీయలేదండి. ఫొటోస్ అయితే పెడతాను, ఎందుకంటే వీడియో తీయలేదు, ఇద్దరం ఉన్నాం కదా. తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు వీడియోది అంటే స్టోరేజ్ ఫుల్ అయిందని అన్నాడు. సో ఏమనుకోకండి, వీడియో అయితే కొంచెమే తీసాము, తీసింది పెడతాంలేండి. ఇంకా మ్యారేజ్ డే అయితే గ్రాండ్గా అయితే చేసుకున్నాం అనమాట. మ్యారేజ్ డే మొత్తానికి అయితే అయిపోయింది. ఇంకా పొద్దున్నే ఇంకా మారుతా అయితే ఇంకా వాళ్ళ ఊరికి అయితే వెళ్తాం, ఎందుకంటే ఇంకా న్యూ ఇయర్కి అయితే అందరూ చిన్న పండగకి యాక్చువల్ అంటే పెద్ద పండగకి అందరికి ఇక్కడే ఉంటారు. అదే చెప్పాను కదా, చిన్న పండగకి అయితే వాళ్ళ ఊరికి అయితే వెళ్తుంది. మళ్ళీ డెలివరీకి మళ్ళీ వెళ్తాలే, ఎందుకంటే 2 రోజులు పండుగ, 2 రోజులు పోయి మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి డెలివరీ అయిపోయిన తర్వాతనే మళ్ళీ ఇక్కడ నుంచి వాళ్ళ ఊరికి వెళ్తామంట. ఎందుకంటే 3 కాన్పులు అక్కడ చేయకూడదు అన్నారంట, అందుకని 3 కాన్పులు అక్కడ ఉండకూడదని ఇక్కడే కాన్పు అయిన తర్వాతనే ఇక్కడ హాస్పిటల్ నుంచి ఫ్రెండ్స్ మరి ఇంకా మారుతైతే పొద్దున్నే ఊరికి వెళ్తుంది. ఆ వీడియో కూడా మొత్తం ఈ వీడియోలోనే మొత్తం నైటు మ్యారేజ్ డే చేసుకునింది ప్లస్ ఊరికి వెళ్ళింది, 2 అయితే వీడియోలోనే చిన్నగా లెంత్ పెద్దగా కాకుండా చిన్నగా పెడతానులేండి, ఎందుకంటే ఇంక మళ్ళీ 2 వీడియోలు అంటే ఇంకా బాగుండదు కదా. ఇంకా ఇదే అనమాట. ఓకే ఫ్రెండ్స్, మరి మొత్తానికి అయితే మారుతైతే వెళ్తుంది. నేనే మారుతుంది తీసుకెళ్ళాలండి, వాళ్ళ నాన్న బెంగళూరుకి వెళ్ళాడంట నిన్న నైటు. ఇంకా నేను మారుతా తీసుకెళ్ళి ఇంకా 2 రోజులు అయితే ఉండి మళ్ళీ ఊరికైతే వెళ్తాను అనమాట. మారుతని అక్కడ వదిలిపెట్టి నేను సాయంత్రంకే ఊరికి రావాలనుకున్నాను, బట్ చూద్దామండి ఎలా అవుతుందో అక్కడికి వెళ్ళిన తర్వాత. సో ఓకేనండి, మరి మొత్తానికి అయితే వీడియో అయితే ఇదన్నమాట. మారుతా ఊరికి వెళ్తుంది కదా, రెడీ అయితే ఓకే ఫ్రెండ్స్, మరి ఊరికైతే ఊరికి వెళ్ళే ఆడవిల్లో ఉంది కదా, రెడీ అవుతుంది. ఆమె వీడియో కూడా తీయలేదు, నాకు తెలిసినంత అయితే నేను తీస్తాను అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. అయితే వెళ్తున్నాను అనమాట పండగకి అయితే. సో వీడియో అయితే తీస్తున్నా. ఇదిగోండి ఇంకా మా ఆయన అయితే, మా స్నేహ, మా ఆయన, నాన్నగారు బండి మీద కూర్చున్నారు. నేను చిన్న పాప అయితే బయలుదేరుతున్నాము. నన్ను ఎక్కడ వదిలేసి వెళ్తారో వీళ్ళని ఏడుస్తుంది చూడండి చిన్న పాప. ఓకే ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే తీస్తానమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఊరికైతే వచ్చామన్నమాట. మా చిన్న పాప చూడండి ఇక సెల్లుకి అయితే ఏడుస్తుంది చూడండి. ఇక చెప్పు చిన్న పాప, చెప్పు. మా చిన్న పాపకు ఫ్రాక్ ఎంత బాగుంది చూడండి, ఆ రోజు కంటే ఈరోజు ఇంకా బాగుంది కదా. చెప్పు స్నేహ. జయశివ చెప్పు. నాని చెప్పు. ఊరికైతే వచ్చామండి. ఇప్పుడే భోజనం అయితే చేసుకొని చూడండి వీడియో అయితే కంటిన్యూ చేసినాను అనమాట. సో మా ఇంటి ముందు అయితే ఇంతకుముందు వీడియో తీసినా కదండి, ఇంకా చర్చి ఫినిషింగ్ కాలేదు కదా అప్పుడు. సో ఇంకా ఇప్పుడైతే మీకు ఆ వీడియో అయితే చూపిస్తా చూడండి, చర్చి ఎలా తయారైంది అనేది. ఓకేనా? చూడండి, ఇంతకుముందు మా ఇంటి ముందు అయితే నేను ఇంతకుముందు వీడియోలో అయితే ఇంకా పొలం అన్నీ చూపించిన కదా, పొలము. సో ఇప్పుడు అంతా పోయింది చూడండి, మిరప తోట మాత్రమే ఉంటుంది అనమాట. పత్తి తోట అయితే తొందరగా కాపు కాస్తుంది, తొందర అయిపోతుంది అనమాట. చూడండి వాళ్ళ డాడీ నాన్నగారుగా బ్యాట్ బాల్ ఆట ఆడుతున్నారు. చూడండి చర్చి అయితే ఎలా తయారైందో, సూపర్ అయితే తయారు చేసినారు చూడండి. అప్పుడు ఇంకా ఫినిషింగ్ కాలేదు కదండి, ఇప్పుడు వీడియో తీసిన కొంచెం. సో ఓకేనండి, మన మొత్తానికి అయితే మారుతా వాళ్ళ ఊరికైతే వచ్చేసాము అనమాట. చూడండి ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. మారుతా వాళ్ళు లోపల ఉన్నారనమాట, నేనైతే బయట ఉన్నాను. వీడియో అయితే ఇంక ఫినిష్ చేద్దామని. సో ఓకేనండి, మన మొత్తానికి అయితే ఖైరవాడికి అయితే వచ్చేసాం చూడండి. ఇంకా మారుతా వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్ళింది. వాళ్ళ అమ్మలు అయితే ఎవరు లేరు, వాళ్ళ నాన్న నిన్న నైట్ అయితే బెంగళూరుకి వెళ్ళాడు అనమాట. ఇంకా మేమే వచ్చేసాము. ఓకే ఫ్రెండ్స్, మరి మొత్తానికైతే ఈ వీడియో అయితే ఇది అనమాట. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.